స్టమక్ వాష్ చేసి తెచ్చి రూంలో బెడ్ మీద పడుకోబెట్టారు వినయను. ఇంకా స్పృహ రాలేదు. 2-3 గంటల్లో స్పృహ రావచ్చునని, వచ్చాక ఆమెను ప్రశాంతంగా ఉంచాలని, ఏమాత్రం గడబిడ చేసినా ఆమె కోలుకోవడం కష్టమని చెప్పారు డాక్టర్. వినయ ఆత్మహత్య ప్రయత్నానికి కారణం ప్రేమ వైఫల్యమని ఆయనకి తెలిసిందప్పటికే. వంశీ వినయ బెడ్ పక్కన కూర్చున్నాడు. 100 లంకణాలు చేసినట్టుగా అతడి ముఖం పీకుపోయింది. రూం బయట కారిడార్లో కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు శంకర్రావు, చేతులు వెనక్కి పెట్టుకుని. ఓవైపు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. కూతురు ఇంత పని చేసి పెట్టింది. తను ప్రేమించిన వాణ్ణి చేసుకోలేకపోతున్నందుకు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని చీటీ రాసిపెట్టి పాయిజన్ తీసుకుంది. స్పృహ కోల్పోయే ముందు తల్లికి తన ప్రేమ సంగతి చెప్పి అతడి ఒళ్ళో ఆఖరి శ్వాస వదలాలని ఉందని చెప్పిందట. భార్య ఆ విషయం చెప్పగానే నెత్తిన పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టుడైపోయాడు శంకర్రావు. వంశీని పిలవడానికి వీల్లేదని, అసలు ఈ ప్రేమ వ్యవహారం బయటికి పొక్కడానికి వీల్లేదని శాసిస్తున్నట్టుగా చెప్పాడు. ఎప్పుడూ భర్త మాటకు ఎదురు చెప్పని జానకమ్మ ఈసారి మాత్రం ఆయన మాట లెక్క చేయలేదు. బిడ్డ బతికే ఆశ ఎలాగూ లేదు. నా చిట్టి తల్లి చివరి కోరిక తీర్చకపోతే కడుపు చిచ్చుతో పాటు మనసులో ఈ చిచ్చు కూడా నన్ను జీవితాంతం కాలుస్తూ ఉంటుంది అంటూ వంశీకి ఫోన్ చేసిందామె. అవతల వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇప్పుడది వేరే ఎవరినో ప్రేమించి ఆత్మహత్య చేసుకోబోయిందని తెలిస్తే తన పరువు ప్రతిష్టలు ఏం కావాలి? తలెత్తుకోకుండా అయిపోతాడు. ఈ ఆత్మహత్య ప్రయత్నాన్ని పోలీసు కేసు కాకుండా చూడ్డానికే ఎవరెవరి చేతిలో తడపాల్సొచ్చింది. పత్రికల వాళ్ళ చెవిన పడిందో అది చిలవలు పలవలుగా పత్రికలకు ఎక్కిస్తారు. రాజకీయంగా తన ప్రతిష్ట మంటగలపడమే కాదు, రాజకీయంగా తన పతనం ప్రారంభమైన ఆశ్చర్యం లేదు. ఎప్పుడూ సందు కోసం ఎదురుచూసే ప్రత్యర్థులు ఈ విషయం తెలిస్తే పండగ చేసుకుంటారు. అది ప్రేమించినవాడు గొప్ప వంశానికి చెందినవాడా అంటే అదీ లేదు. ఒక్క చెల్లెలు తప్ప ఇంకెవరూ లేని అనాథ. చదువొక్కటి తప్ప ఆస్తులు అంతస్తులు లేవు. కులం చెడిన సుఖం దక్కాలి అంటారు. ఏం చూసివ్వాలి పిల్లను? ఎలా ఇవ్వాలి? కయ్యానికైనా బియ్యానికైనా సమఉజ్జి ఉండాలంటారు. ఏం చెయ్యాలిప్పుడు? చేసుకోవద్దు అంటే అది వందు, కాదు కూడదంటే మళ్ళీ చస్తానంటుంది. తన కంఠంలో ప్రాణముండగా ఈ పెళ్లి తను చేయలేడు. నయ్యానో భయానో నచ్చజెప్పి వాడి చేతే వద్దని చెప్పించాలి. తన బిడ్డ జీవితం నుండి వాణ్ణే దూరంగా వెళ్ళిపోయేలా చెయ్యాలి. ఈ ఆలోచన వచ్చిందే తడువుగా. నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా అంటూ వంశీని బయటకు తీసుకుపోయాడు. ఎప్పటినుండి మీ మధ్య ప్రేమజాజ్యం మొదలైంది? తీక్షణంగా చూస్తూ అడిగాడు. 6 ఏళ్ల నుండి. ఇంజనీరింగ్లో చేరిన మొదటి సంవత్సరమేనన్నమాట. కాలేజీకి చదువుకోవడానికి వెళ్లేవాడువా? ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి వెళ్లేవాడువా? ప్రేమ పాఠాలు కాలేజీలో నేర్పరు. అది ప్రకృతి నేర్పే పాఠాలు. నేర్పుతుందని తెలియకుండానే నేర్పే పాఠాలు. ఈసారి గండం గెట్టెకినా మళ్ళా అది ఆత్మహత్య చేసుకుంటుందన్న భయంతో మీ పెళ్లికి మేము ఒప్పుకుంటామని సంతోషపడకు. అది చచ్చినా సరే మీ పెళ్లికి ఒప్పుకోవడం అన్నది జరగదు. వినయ్కి పెళ్లి కుదిరింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. 6 నూరైనా ఆ ముహూర్తానికే ఆమె పెళ్లి జరిగిపోవలసిందే. నువ్వే అడ్డు తొలగితే మంచిది, లేదా నేనే ఆ పనికి పూనుకోవాల్సి వస్తుంది. నన్ను చంపేసి అడ్డు తొలగించుకుంటారా? అవసరమైతే అదే చేయాల్సి వస్తుంది. మరి ఒక నరహంతకుడు ప్రజలను పాలించడానికి అర్హుడు కాదు. ముందా పదవికి రాజీనామా చేసి నరహంతకుడు శంకర్రావు అన్న బోర్డు పెట్టేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో గోండాలకు దాదాలకు మంచి రాబడుంది. పిచ్చి పిచ్చిగా వాగద్దు. నిన్ను చంపడానికి నేను బోర్డు పెట్టంకర్లేదు. నిన్ను చంపడం ఒక దూది పింజను ఉఫ్ అని ఊదినంత తేలిక నాకు. తొలగిపోతావో తొలగించబడతావో నువ్వే నిర్ణయించుకో. చావుకు భయపడే మనిషిని కాను. వినయ్ కోసం నేను చావడానికైనా సిద్ధమే. కానీ తల్లి తండ్రి లేని నా చెల్లెలు దిక్కులేందవుతుందని ఆలోచిస్తున్నా. గుడ్, వివేకవంతుడివే. ఇదే తెలివి చివరి వరకు ఉంచుకుంటే బాగుపడతావు. వినయ్కి స్పృహ రాకముందే నువ్వు బయలుదేరితే మంచిది. నిశ్శబ్దంగా అక్కడి నుండి కదిలాడు వంశీ. అరగంట తర్వాత వినయ కళ్ళు తెరిచింది. తెరుస్తూనే వంశీ రాలేదా అని అడిగింది. ఎక్కడో నూతులోంచొస్తున్నట్టుగా నీరసంగా ఉంది గొంతు. ఇందాక నీ దగ్గరే ఉన్నాడమ్మా. ఇప్పుడే ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. నువ్వు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకో. నా సెల్ ఇటివమ్మా, నేను మాట్లాడతాను అతడితో. నీ సెల్ ఇంటి దగ్గరే ఉందమ్మా. మీ నాన్నొస్తున్నాడు. ఆయన ముందు అతడి గురించి మాట్లాడొద్దు, మండిపడతాడు. అబద్ధం చెబుతున్నావు. వంశీకి కబురు చేయలేదు కదూ? చేశానమ్మా. అతడొచ్చాడు. ఎంతసేపు నీ పక్కనే ఉన్నాడు. ఇప్పుడే లేచి వెళ్ళాడు. చచ్చేదాన్ని చావనీయకుండా నన్నెందుకమ్మా బతికించావు? ప్రతిక్షణం నరకం అనుభవించాలనా? నేను మాత్రం వంశీని తప్ప ఇంకెవరికీ భార్యను కాలేను. బలవంతంగా ఇంకెవరికూ ఇచ్చి చేయాలనుకుంటే నేను మళ్ళీ ఆత్మహత్యకు పూనుకుంటాను. మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిందాన్ని.
నాకు చావంటే భయం లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికే ఛాన్స్ లేకుండా నా చావుకు ముహూర్తం పెట్టుకుంటాను. నా కడుపులో చిచ్చు పెట్టుకోవడానికే నిర్ణయించుకున్నావన్నమాట. నిన్ను గుండెల్లో పెట్టుకుని 25 పెంచిన ఈ అమ్మ గురించి ఒక క్షణం ఆలోచిస్తే నువ్వింత కఠిన నిర్ణయం తీసుకునేదానివి కాదు. ఆవిడ కళ్ళు తుడుచుకోసాగింది. కన్నారు గనుకే, 25 పెంచారు గనుకే మేజర్లమైనా మేం మీకు తెలియకుండా ఎక్కడికో లేచిపోయి పెళ్లి చేసుకోలేదు. మీకు చెప్పి మీ అనుమతి తీసుకున్నాకే పెళ్లి చేసుకుందామని చెప్పాడు వంశీ. నాదేముందమ్మా, నీ సుఖమే నీ సంతోషమే కోరుకునే మనిషిని. కాని మీ నాన్న అలా కాదే. అంతస్తు, హోదా, ఐశ్వర్యం కోరుకునే మనిషి. ఆయన్ని ఒప్పించడం భ్రమతరం కాదు. నీకిక 2 కొడుకులే తప్ప కూతుర్లేదని గుండె రాయి చేసుకో అమ్మా. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని నా నిర్ణయాన్ని నీరుగార్చాలని చూడకు. తల్లిదండ్రులతో కలిసి ఊరికి చేరిన గంటకే అంజు నుండి ఫోన్ వచ్చింది ఉదయ్కి. వెంటనే బయలుదేరొచ్చేయమని, అన్నయ్య చిక్కుల్లో ఉన్నాడని. ఉదయ్ వచ్చేసరికి వంశీ హాస్పిటల్ నుండి వచ్చేసి ఇంట్లో దిగాలుగా కూర్చున్నాడు. ఉదయ్కి జరిగిందంతా తెలిసింది. ఆయన ఒప్పుకోకపోతే ఆగాల్సిన అవసరమేముంది? 2 మేజర్లు, పోలీసుల సాయంతో మీరు పెళ్లి చేసుకుంటే ఆయనేం చేస్తాడ్రా? అలా అనుకుంటే ఎప్పుడు అయిపోయేది మా పెళ్లి. వాళ్ళని ఒప్పించే చేసుకుందామని చెబుతూ వచ్చాను వినయ్కు. ఒప్పించలేమని తెలిసిపోయింది. నా చెల్లెలు ఒకింటిదే వెళ్ళిపోయే వరకు నేను ఏ రిస్కు తీసుకోదలుచుకోలేదు. అయితే వినయ్ను వదులుకోవడానికి సిద్ధపడుతున్నావా? అంతకంటే చేసేదేముంది? ఒరే ఫూల్, ఇంత పిరికివాడివి ఒక ఆడపిల్ల గుండెల్లో ఆశలెందుకు రేపావురా? వంశీ కళ్ళు రక్తపు ముద్దల్లా ఉన్నాయి. 1000 లంకణాలు చేసినట్టుగా ముఖం పీకుపోయింది. నువ్వెంత రెచ్చగొట్టినా నేనొక్క అడుగు కూడా ముందుకు వేయలేను. నా చేతులకి కాళ్ళకి బంధాలున్నాయి. ఆ బంధం నేనే కదా అన్నయ్య. 10థ్లో పరీక్ష పోయినప్పుడు నేను ఆత్మహత్య చేసుకోబోతే ఎందుకు బ్రతికించావు? చేస్తే నీకీనాడు ఈ బంధాల ప్రసక్తి ఉండేది కాదు కదా. స్వేచ్ఛగా నువ్వు చేసుకోవాలనుకున్న అమ్మాయిని చేసుకునేవాడివి. ఈరోజు నీ జీవితంలో చీకట్లు మూసుకోవడానికి నేనే కారణం. అంజు ఏడవసాగింది. నొచ్చుకున్నాడు వంశీ. నువ్వు నాకు బంధమేవిడి తల్లి? నేను ఒంటరివాణ్ణి కాకుండా నాకు తోడుగా అమ్మా నాన్న నాకిచ్చిపోయిన బంగారు తల్లివి. నేను నా గురించి ఆలోచించకుండా నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. చందమామలాంటి చక్కటి మగడు, ముత్యాల్లాంటి పిల్లలు, వాళ్లతో మామా అని పిలిపించుకొని ఆడుకోవాలని నీ నిండు జీవితం గురించే నా కలలన్నీ. వినయ్ను ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను, నిజమే. కాని ఆమెను పొందేందుకు కాలం అనుకూలించినప్పుడు ఏం చేస్తాం? మనకు దొరకని దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం విజ్ఞత కాదు కదా. ఉదయ్కి చిర్రెత్తుకొచ్చినట్టుగా అయింది. సన్యాసిలా మాట్లాడుకు. నేను భాస్కర్ వెళ్ళి శంకర్రావుతో మాట్లాడాలి అనుకుంటున్నాం. ఏం మాట్లాడతావు ఉదయ్? మర్యాదగా వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాం. ఒప్పుకోకపోతే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ గుళ్ళోనో మీ పెళ్లి చేస్తామని చెబుతాను. మీరిద్దరూ మేజర్లు కాబట్టి, పరస్పర ఇష్టంతో జరుగుతున్న పెళ్లి కాబట్టి నువ్వెంత ఎంపీవైనా నువ్వేం పీకలేవని చెబుతాను. నువ్వు చెప్పింది ఆచరణలో పెట్టేలోగా ఆ శంకర్రావు అన్నయ్యను నరికి చంపేస్తాడేమో. భయం వ్యక్తం చేసింది అంజు. మా రాజశేఖర్ మావయ్య ఉండగా నీకా భయం అక్కర్లేదు అంటూ జేబులోంచి సెల్ తీశాడు ఉదయ్. హలో, నేను మావయ్య ఉదయ్ని. చెప్పరా, ఏంటి సంగతి? మీ నాన్న మళ్ళీ ఏమైనా పేచీలు పెడుతున్నాడా? నువ్వంత డ్రామా ఆడి కనువిప్పు కలిగించాక కూడా పేచీ పెడతాడా? ప్రాబ్లం నాకు కాదు, వంశీకొచ్చి పడింది. టూకీగా విషయం చెప్పాడు. ముందు మీరు మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా వ్యక్తి నుండి తనకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ రాసిమ్మను వంశీని. తర్వాత నేనొచ్చి అంతా చూసుకుంటాను. రాజశేఖర్ చెప్పినట్లుగానే చేశాడు ఉదయ్. తర్వాత భాస్కర్ అనే స్నేహితుడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అతడు ఫలానా అని తెలియగానే వినయను కలవనివ్వలేదు శంకర్రావు. పెద్ద మనుషులు, మీరే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మీ పెదరకం నిలబడుతుంది. మీరు కాదన్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు. పోలీసుల సహకారంతో మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ గుళ్ళోనో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాం. మేజర్లైన ఆ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మీరు అడ్డుపడలేరు. నన్ను కాదని ఏ పోలీసురా నీకు సహకరించేది? మండిపడ్డాడు శంకర్రావు. నాకు తిక్క రేపకండి. వాణ్ణి ఇలా లేపేసి మిమ్మల్నంతా బొక్కలో తోయించి మకిలు ఎరగదనిస్తాను. ఇప్పుడే పోలీసులను పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. నిప్పులు తొక్కినట్టుగా చిందులు వేస్తూ జేబులోంచి సెల్ తీశాడు. ఆయన సెల్ ఆపరేట్ చేయకముందే సెల్ రింగ్ అయింది. హలో, రిపోర్ట్ ఇచ్చాడా? అలాగలాగా, సరే అయితే. స్విచ్ ఆఫ్ చేసినట్టుగా శంకర్రావు ముఖంలో కళ్ళన్నీ ఊదేసినట్టుగా ఎగిరిపోయాయి. గురుడికి షాక్ ట్రీట్మెంట్ ప్రారంభమైనట్టుంది. చిన్నగా అన్నాడు భాస్కర్తో. ఇద్దరూ ముఖం తిప్పుకుని నవ్వుకున్నారు. వెనక ముందు ఎవరూ లేనివాడు వాణ్ణి లేపేస్తే అడిగే దిక్కుండదనుకున్నాడు. కాసేపే మాట్లాడాలో తోచలేదు.
వాళ్ళని రెచ్చగొట్టో భయపెట్టో పంపడం కంటే అనునించి పంపడం ప్రస్తుతానికి మంచిదే అనుకున్నాడు శంకర్రావు. చూడు బాబూ, ఇదేం పిల్లలాట కాదు. అవతల సంబంధం మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకున్నాం. పెద్ద మనుషులతో మాట. నేను మాట తప్పితే బంధువుల్లో తలెత్తుకోలేను. రాజకీయాల్లో ఉన్న మనిషిని కాబట్టి ప్రత్యర్థులు నా మీద బురద చల్లడానికి రెడీగా ఉంటారు. పత్రికలు చిలవలు పలవలుగా రాసిస్తాయి. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు కదా అని నన్ను ఎగురుకుంటూ వాళ్ళకి పెళ్లి చేసేమంటావా? అది అసంభవం. అసలు నా కూతుర్ని భారీగా పొందడానికి నీ స్నేహితుడుకున్న అర్హత ఏంటి? ఎంపీ శంకర్రావు కల్లుడు కావడం అంటే మాటలనుకున్నారా? మళ్ళీ మొదటికొచ్చారే. కర్ణుడు కవచకొండలాలు ఒంటికి అతికించుకుని పుట్టినట్టు మీరు ఎంపీ పదవిని ఒంటికి అతికించుకుని పుట్టారేమిటి? ప్రజలు ఓట్లు ముష్టివేస్తేనే కదా మీకు ఆ పదవొచ్చింది. ఈ వాళ్ళుండి రేపు ఊడిపోయే పదవిని చూసుకుని అంత మిడిసిపాటు పనికిరాదు. ఆ పదవి పోతే మిమ్మల్ని కుక్కలు కూడా అడగవు అన్నాడు భాస్కర్. శంకర్రావుకొచ్చిన కోపం అంతా ఇంత కాదు, కానీ తమాయించుకున్నాడు. ఇప్పుడు వాగ్వాదం అనవసరం. నా కూతురి పెళ్లి నా ఇష్టం. అది నా పర్సనల్ విషయం. మీరికి వెళ్ళొచ్చు. అయితే పోలీసులతో వచ్చి వినయను తీసుకెళతాం. పోలీసులు మీ జేబులో మనుషులా ఏంటి పోలీసులను బెదిరిస్తున్నారు? నేను ఎంపీనయ్యా. పోలీసు డిపార్ట్మెంట్ నాకు కనుసన్నల్లో ఉంటుంది. ఆ విషయం మరిచిపోకండి. వెళ్ళండి. గుమ్మం కేసు చూపాడు. శంకర్రావు గాడు పదవీ గర్వం ఐశ్వర్యమదం ఉన్న మనిషిరా. వాణ్ణి ఒప్పించడం బ్రహ్మతరం కాదని తెలిసిపోయింది. రాజు మామయ్య వచ్చాక వినయను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడమే ఇంటికొచ్చి చెప్పాడు ఉదయ్. పోలీసుల అండతో పెళ్లి చేసుకోవడం, అక్కడ ఆమె తల్లిదండ్రులు ఏడుస్తుంటే నాకెందుకో నచ్చడం లేదురా ఈ ప్రపోజల్. నువ్వెక్కడ మూర్ఖుడు దొరికారో వినయ్, నుదురు కొట్టుకున్నాడు ఉదయ్. నువ్వు పెళ్లి చేసుకోకపోతే వినయ్ చచ్చిపోతుంది. నాకెటూ పాల్పోవడం లేదు. అందుకే నేను చెప్పినట్టు విను. మర్నాడు ఎస్పీ రాజశేఖర్ వచ్చాడు. సివిల్ డ్రెస్లో వచ్చాడు వంశీ ఇంటికి. ఉదయ్ చెప్పింది విని ఆయన సానుకూలంగా స్పందించలేదు. ఆ అమ్మాయిని ఇంట్లోంచి తీసుకురావడం, ఏ గుళ్ళోనో పోలీస్ స్టేషన్లోనో పెళ్లి చేయడం లాంటి చర్యలు పూర్తిగా కుర్రచేష్టల కిందకొస్తాయి. అవతల మనిషి డబ్బు, పొలుగుబడి, హోదా ఉన్న మనిషి కాబట్టి మనం బాగా ఆలోచించి అడుగెయ్యాలి. దానికి కొంత టైం కావాలి. ఈలోగా ఆమెకు కుదిరిన సంబంధం చెడగొడితే చాలు. మనం ఇలా మీనమేషాలు లెక్కబెడుతూ పోతే ఆ శంకర్రావు వంశీ ప్రాణాలకు ముప్పు తలపెట్టచ్చు కదా. అతడు వంశీ జోలికి రాకుండా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాను. అయినా వంశీ తన జాగ్రత్తలో తనుండడం మంచిది. ఎంత పోలీసు వాళ్లమైనా 24 గంటలు కాపలా కాయలేం కదా. అంత భారీ మనిషిని ఢీకొట్టాలంటే మా లిమిట్స్ మాకుంటాయి. ఎంత పోలీసు అధికారులమైనా మా నెత్తిన మొట్టడానికి మా మీద మొగుళ్ళు ఉండనే ఉంటారు. అందుకే సమస్యని మరింత జటిలం కాకుండా సాధ్యమైనంత వరకు సానుకూలమయ్యేందుకు ప్రయత్నిద్దాం. పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టుగా అయిపోయింది ఉదయ్కు ఉత్సాహం. పోలీస్ మావయ్య అండుండగా తాము ఏం చేసినా అడిగేవాళ్లుండరు అనుకున్నాడు. 2 రోజుల తర్వాత వినయ్ ఫోన్ చేసింది తన పెళ్లి క్యాన్సిల్ అయిందని. తన ప్రేమ వ్యవహారం, తన ఆత్మహత్యా ప్రయత్నం వాళ్ళకి ఎలాగో తెలిసి మీ సంబంధం మాకొద్దని చెప్పేశారట. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు వంశీ. ఎలాగో నీ చెల్లెలి పెళ్ళయ్యేదాకా ఎదురు చూస్తాను. తర్వాత నీ మాట నిలబెట్టుకోలేకపోయావా? ఇక ఎదురు చూడడం ఉండదు. నేను ఉండను. అంజు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతే నేను మొట్టమొదట చేసే పని నీకోసం పరిగెత్తుకు రావడమే. చావో బ్రతుకో మీ వాకిట్లోనే తేల్చుకుంటాను. థ్యాంక్యూ. ఫోన్ పెట్టేసింది వినయ. ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ రోజు మొదటిసారిగా క్లాసులో అడుగుపెడుతున్న అంజుకు భయంతో గుండెలు కొట్టుకోసాగాయి. విక్రంతో ఏం గొడవ వచ్చి పడుతుందోనని. కాని ఆమెను చూసి అతడు తల తిప్పుకున్నాడు. ఆ రోజే కాదు, మరో 2-3 రోజులు అలాగే గడిచిపోయాయి. ఎస్పీ రాజశేఖర్ గారి భయం బాగానే పట్టుకున్నట్టుంది అని నవ్వుకుంది అంజు. నిశ్చింతగా కాలేజీకి వెళ్ళొస్తుండగా జరిగిందా సంఘటన. అంజని ఎవరమ్మాయి క్లాసులో? కానిస్టేబుల్ ఒకతను క్లాసులో అడుగుపెట్టి అడిగాడు. నేనే అంటూ చప్పున లేచిన అంజు ముఖంలో భయాందోళనలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయి. అతను దగ్గరకొచ్చాడు. మీ అన్నయ్య ఆఫీసు పని మీద ఎక్కడికో వెళుతుండగా స్కూటర్ యాక్సిడెంట్ అయిందమ్మా. లారీ ఒకటి గుద్దేసిపోయింది. కొన ప్రాణంతో ఉన్న అతన్ని హాస్పిటల్లో చేర్పించాం. నీ గురించి చెప్పి నిన్ను వెంటబెట్టుకు రమ్మన్నాడు. నిన్ను తీసుకుపోవడానికి వచ్చాను. బయట ఆటోకొచ్చాను. బయలుదేరమ్మా. మై గాడ్, అంజు అన్న కొన ప్రాణంతో ఉన్నాడా? విన్నవాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది అంజు. ఊరుకోవే, మీ అన్నయ్యకేం కాదు. సుధా, స్వప్న ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఆమె చుట్టూ ముగి ధైర్యం చెప్పసాగారు. సుధా, స్వప్న ఆమెతో పాటు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. మీరంతా ఎక్కడికి?
కానిస్టేబుల్ అడిగాడు, ముఖమంతా ఎలాగో పెట్టుకుని. అంజు మాకు క్లోజ్ ఫ్రెండ్. ఆమె అన్నయ్య చావు బతుకుల మధ్య ఉంటే మేం రాకుండా ఎలా ఉంటాం? ఇంత ఆపద సమయంలో ఆమె పక్కనుండకుండా ఒక్కదాన్ని ఎలా వదిలేస్తాం? అంది సుధా. మీకంతా ఏం పనమ్మా, క్లాస్ వదిలిపెట్టి. మీరు తర్వాత వచ్చి చూడొచ్చుగాని ఇప్పుడు ఆమొస్తే చాలు. పదమ్మా, గేటు ముందు ఆటోవాడు వెయిట్ చేస్తుంటాడు. ఆలస్యమయ్యే కొద్దీ వెయిటింగ్ ఛార్జీ వసూలు చేస్తాడు. అంజనా, నువ్వాగు. సాయితేజ ముందుకొచ్చాడు. నాకెందుకో డౌట్ వస్తోంది ఇతన్ని చూస్తుంటే. ఇదంతా విక్రమ్ పన్నాగమనిపిస్తోంది. విక్రమ్ నిన్ను కిడ్నాప్ చేసినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడని నాకు తెలిసింది. వాడి వాళ్ళ క్లాసుకు రాలేదు చూడు. వాడి ఫ్రెండ్స్ మధు, రంజన్లు కూడా రాలేదు. ఆ విక్రమ్ ఎవడ్రా బాబు? కానిస్టేబుల్ విసుగ్గా నుదుటి మీద కొట్టుకున్నాడు. అవతల వాళ్ళన్నే చావబతుకుల్లో ఉంటే చెల్లెలు ఆఖరి చూపైనా చూడకుండా నువ్వేమిటయ్యా లేనిపోనివి చెబుతున్నావు? అసలు నువ్వు పోలీసువేనా? ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నావు? నీ పేరేమిటి? క్లాసు తీసుకోవడానికి వచ్చిన లెక్చరర్ సీతాపతి అడిగాడు. నా పేరు రమణయ్య, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చేస్తున్నా. మీ స్టేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వు అడిగాడు సాయితేజ. నువ్వే పోలీసులా నన్నే నిలబెట్టి ప్రశ్నలేస్తావురా? పోలీసులతో పెట్టుకోకు తమ్ముడు, ఒంటికి మంచిది కాదు. ఇంత తర్జన్ భర్జన్ దేనికి? మీ అన్నయ్య సెల్కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఒక అమ్మాయి గుర్తు చేసింది. అంజు ఏడుస్తూనే బ్యాగ్లోంచి సెల్ తీసి నెంబర్లు నొక్కింది. అన్నయ్య సెల్ స్విచ్ ఆఫ్లో ఉంది. అన్నయ్య ఆఫీస్లో ఉన్నప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు. ఇప్పుడెలా నిజం తెలుసుకోవడం? విక్రమ్ వల్ల నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయమ్మా, నేను చూసుకుంటాను వాడి సంగతి. ఎస్పీ రాజశేఖర్ చెప్పడం గుర్తుకొచ్చింది అంజుకి. సెల్లో అతడి నెంబరు ఫీడ్ చేసుకున్న సంగతి గుర్తొచ్చింది. వెంటనే అతడికి ఫోన్ చేసి విషయం చెప్పింది, వెక్కి వెక్కి ఏడుస్తూనే. నువ్వు మాత్రం తొందరపడి అతడి వెంట వెళ్లొద్దు. వచ్చినవాణ్ణి అక్కడే ఉంచండి. నేను ఆ ఏరియా పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను పంపే ఏర్పాటు చేస్తాను. వాళ్ళొచ్చే వరకు అతడినక్కడి నుండి కదలనియద్దు చెప్పాడు ఎస్పీ రాజశేఖర్. అంజు సెల్ ఆఫ్ చేసి విషయం చెప్పింది. మీరిలాగే అక్కడికిక్కడికి ఫోన్ చేసుకుంటూ ఆలస్యం చేశారంటే మనిషిని చూడవింక, పీనుగుని చూస్తారు మార్చురీలో. మా చెల్లెల్ని కడసారా చూపు చూసుకుంటానని ఆ అబ్బాయి కన్నీళ్లతో ప్రాధేయపడితే పాపం కదా అని వచ్చాను ఆటో తీసుకుని. నాకెందుకు బాబు, నేను వెళ్ళిపోతాను. అతడు మెల్లగా జారుకోబోతుంటే స్టూడెంట్స్ చుట్టుముట్టారు. నువ్వు డ్రామా కంపెనీలో వేషం కట్టేవాడువో కాదో తెలియకుండా నువ్వెలా వెళతావురా? పోలీసులొచ్చి తేలుస్తారు నీ సంగతి. అతడిని ఆట పట్టిస్తూ జోకులేసాగారు. అడవి కోతుల బారిన పడ్డట్టుగా ఉంది అతడి పరిస్థితి. ఎలా తప్పించుకుపోవాలో తెలియడం లేదు. పోలీసులొస్తే ఇక తన పని అయిపోయినట్టే. అతడు కన్నీళ్ల పర్యంతమై చొప్పున అంజు కాళ్ల మీద పడిపోయాడు. నన్ను రక్షించి తల్లి, నువ్వే నాకు దిక్కు. పిల్లలు గలవాణ్ణి, పేదవాణ్ణి, డబ్బు కోసం గడి తిన్నాను. నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటాను. నన్ను వదిలిపెట్టమని చెప్పమ్మా. సాయితేజ కోపంగా అతడి చొక్కా పట్టుకుని పైకి లేపాడు. ఆ విక్రమ్గాడేనా నీకీ వేషం వేసి ఇక్కడికి పంపింది? అవును, ఆ అమ్మాయిని తెచ్చి తనకు అప్పగిస్తే 10,000 ఇస్తానన్నాడు. ఆమెను గుర్తుపట్టి తీసుకుపోవడానికని ఆమె ఫోటో ఇచ్చాడు. బర్కంపేట వెంకటేశ్వస్వామి గుళ్ళో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు కొందరు స్నేహితుల సాయంతో. పెళ్లికొడుకై ఈమె కోసం ఎదురు చూస్తుంటాడిప్పుడు. నన్ను విడిచిపెట్టండయ్యా. అమ్మా, నువ్వేనా చెప్పమ్మా. పోలీసులంటే సాక్షాత్తు యమకెంకర్లు. వాళ్ల చేతికి నన్ను పట్టివ్వద్దు. మళ్ళీ అంజన కాళ్లమీద పడ్డాడు. నువ్వు వాడిమీద జాలిపడద్దంజనా. ఆడపిల్లవని కూడా చూడకుండా డబ్బు కోసం ఎంత ద్రోహానికి తలపెట్టాడో చూడు ఈ రాస్కేల్, సోదంది. మాటల్లోనే వచ్చారు పోలీసులు. జీపులో 2 కానిస్టేబుల్తో దిగాడు ఎస్ఐ. వాళ్లు రాకముందే రమణయ్య ఉన్న నిజం కక్కేశాడు కాబట్టి ఇంట్రాగేషన్ పేరుతో ఆలస్యం కాకుండా అతన్ని తీసుకుని బర్కంపేట బయలుదేరారు. వాళ్లతో పాటు కొందరు స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్లారు. సాయితేజ ఇన్నాళ్లకొక మంచి పని చేశాడే అంజు. అతడు అడ్డం పడకపోతే విక్రమ్ పన్నిన వలలో గుడ్డిగా పడిపోయి బలైపోయేదానివి అంది స్వప్న. ఇంకా నా గుండెలకు కొట్టుకుంటూనే ఉన్నాయి స్వప్న. లేచిన వేళ మంచిదైంది, లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది. గుండెల మీద చెయ్యి అదుముకుంది అంజు. పోలీస్ స్టేషన్లో విక్కీని చూసి మేమంతా ఏడ్చేశాం అంకుల్. పోలీసులు ఎంత దారుణంగా కొట్టారు వాణ్ణి. వాడు తిన్నగా లేచి నిలబడలేకపోతున్నాడు. వాళ్లు కొట్టిన దెబ్బలకు వాడు ఒళ్లంతా కమిలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసులు వాణ్ణి చిత్రహింసకు గురిచేశారంకుల్. విక్రమ్ ఫ్రెండ్స్ మధు, రంజన్లు చెప్పింది విని ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయాడు సుబ్బయ్య. తల్లి మాత్రం గుండెలు బాదుకుంటూ రాగాలు మొదలుపెట్టింది. అయ్యో నా కొడుకో, నిన్ను కన్నతల్లినైనా నేనైనా ఒక్కనాడు ఒక్క దెబ్బ వేసెరుగను. నిన్ను కొట్టడానికి ఎట్లా చేతులొచ్చినాయిరా నాయనా. పక్షవాతం వచ్చి వాళ్ళ చేతులు పడిపోను. నా ఉసురు ఊరికే పోదు. నిన్ను అరెస్ట్ చేసిన ఆ పోలీసువాళ్లకు, నిన్నీ గదికి తెచ్చిన ఆ పిల్లమండకు, దాని అన్నకు తగిలి మట్టిగొట్టుకుపోతారు, నాశనమైపోతారు.
ముందు నువ్వు నోరు మోస్తావా తందునా? సుబ్బయ్య కయ్యమని లేచాడు. నన్నెందుకయ్యా తంతానంటున్నావు? ఆవిడ ఏడుపు టక్కునాపి దిమ్మెరపోయినట్టుగా చూసింది. నువ్వు నేను చేయలేని ఒక మంచి పని పోలీసులు చేస్తున్నారే, వాణ్ణి కొట్టాల్సిన టైంలో కొట్టకనే ఒక రౌడీగా తయారు చేశాం. తప్పు మంద పెట్టుకుని మంది పిల్లలకు ఉసురు పెడతావా? నీ పిల్లి శాపాలు తగిలి వాళ్ళెవరూ నాశనమైపోరు. నాశనం మనవాకిట్లోకొచ్చి తలుపు తడుతున్నట్లుగా ఉంది. వీడు చేసిన సిగ్గుమాల పనికి వీధిలో తలెత్తుకోకుండా అయింది నా బతుకు. పోలమ్ముకుని బ్రతికేవాణ్ణైతేనే దర్జాగా తలెత్తుకుని బ్రతికాను. ఇప్పుడేమైంది? నా పరువు, నా మర్యాద సర్వనాశనమైపోయాయి. నీ కొడుకు చేసిన ఘనకార్యం వాడు పెళ్ళికొడుకు అవతారంలో ఉన్న ఫోటోతో సహా పత్రికలో పడిందే. ఇంత జరిగాక కూడా మనం ఎందుకు బ్రతుకున్నామో అర్థం కావడం లేదు. వాడు ఇంటికి రాకముందే వాడి ముఖం చూడకుండా ఏ పురుగుల మందో తాగి చావాలనుందే నాకు. ఎప్పుడూ నీ నోట ఆ పాడు మాటలే కదూ. ఎప్పుడూ వాణ్ణి తిట్టడమే కదా. ప్రేమతో దగ్గరికి తీసుకున్నదెప్పుడు? ఈ ప్రపంచంలో ఏ తండ్రి నీ అంత కఠినాత్ముడుండడు. తిడుతున్నానంటే ఊరికే తిడుతున్నానా? వాడు చేస్తున్న పనులేమైనా బాగున్నాయా? నువ్వంటే ఇష్టంలేదు మొర్రో అని ఆ పిల్ల మొత్తుకుంటుంటే ఆ పిల్ల వెనక వీడు మసమ్మ దున్నపోతులా పడ్డమేమిటి? ఆ పిల్లకు పెళ్లి కుదిరిందని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని పన్నాగం పనడమేమిటి? ఇంత నీచానికి దిగజారిన వాణ్ణి పోలీసులు పట్టుకుపోయి తన్నుల సన్మానం చేయక ఇంకేం చేస్తారనుకుంటివి? చిచ్చి, ఇటువంటి కొడుకును కన్నందుకు జనాలు తుప్పున నా ముఖం మీద ఉమ్మేటట్టున్నారే. చదివిన చదువు చట్టబండ్లయిందో, వాడి తెలివేమైందో. అంకుల్, మీరిలా మాట్లాడడం తగదు. ఎంత తప్పు చేస్తే మాత్రం కొడుకు కాకుండా పోతాడా? ఈ సమయంలో విక్కీని మీరు విడిపించకపోతే ఇంకెవరు విడిపిస్తారు? వాళ్ళు కొట్టే దెబ్బలకు వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. నేను వాణ్ణి విడిపించను, చచ్చినా విడిపించను. వాణ్ణి కొట్టడం కాదు, ఊరేసి చంపని చెబుదామనుకుంటున్నా. అప్పుడు గాని మాకు పట్టిన పీడ వదలదు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంకుల్. ఒక తండ్రి మాట్లాడే మాట్లాయివి. కొడుకు మీద కోపతాపాలకు పోయే సమయమా ఇది? వాణ్ణి మీరు విడిపించకపోతే ఇంకెవరు విడిపిస్తారు? నేనంతకుముందే చెప్పాను విడిపించనని. వాడికి బుద్ధి రావాలంటే కొన్నాళ్లు జైల్లో ఉండాల్సిందే. వాడు చేసిన తప్పు సామాన్యమైంది కాదు, శిక్ష అనుభవించాల్సిందే. అబ్బా, వాణ్ణి పోలీసులు కొట్టి చంపుతున్నారంకుల్. ఆల్రెడీగా మేం లాయర్ని మాట్లాడి పెట్టాం. పూచీకత్తుకి, లాయర్ ఫీజులకి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మీరు పెట్టుకుంటే చాలు. వాడి కోసం ఇంక ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను. ఎంతవరకు వాణ్ణి కనిపించినందుకే దండగమారి ఖర్చు అనుకుంటున్నా. ఆయన మాటలకేం గాని ఎంత ఖర్చు అవుతుంది మధు? అడిగింది గౌరమ్మ కళ్ళు తుడుచుకుంటూ. 10-15 వేల వరకు ఖర్చు కావచ్చని చెప్పాడు లాయర్. ఆ డబ్బు నేనిస్తాను బాబు, వాణ్ణి విడిపించే ప్రయత్నం చేయండి. నన్ను కాదని నువ్వెట్లా వాణ్ణి విడిపిస్తావో చూస్తానే. నువ్వు వాడికి తండ్రివా శత్రువా? ఏందయ్యా వాడి మీద పగబట్టినావు? పగ కాదే, కడుపుమంట. చక్కగా చదువుకుని ప్రయోజకుడవుతాడని కష్టార్జితమంతా పోసి వాణ్ణి చదివిస్తుంటే వీడిట్లా నా పరువు తీసే పనులు చేస్తూ పోతాడా? ఏదో ఆ పిల్ల మీదున్న ప్రేమ కొద్దీ ఏదో చేశాడు, క్షమించయ్యేవాణ్ణి. ఇంకొకసారి వాడిట్లాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటా. గౌరమ్మ ప్రాధేయపడసాగింది. మీరేమీ పోలీస్ స్టేషన్కి రావక్కర్లేదు అంకుల్. ఆ డబ్బేదో ఇచ్చేస్తే మేమే లాయర్ని తీసుకెళ్లి బెయిల్ మీద తీసుకొచ్చేస్తాం. నడవండ్ర గాడిద కొడకల్లారా, మీ సావాసం పట్టారా వాడిట్లా చెడిపోయింది? ముందు పట్టుకు తనాల్సింది మిమ్మల్రా, పోకిరి నాయళ్ళు, పోకిరి బుద్ధులు. వాళ్ళని తన్నడానికి కర్ర కోసం అటు ఇటు చూశాడు. ఒక మూలకి గేదెలను వదిలించే కర్ర కనిపించింది. చొప్పున అది దొరకబుచ్చుకుని మధు రంజన్ల మీదకి ఉరికాడు. వీళ్లు కాసేపు అటు ఇటు పరిగెత్తి ఆయన చేతిలోని కర్ర లాక్కున్నారు. అప్పటికే సుబ్బయ్య ఆయాసంతో వగరుస్తున్నాడు. కూల్డౌన్ అంకుల్, కూల్డౌన్. ఆవేశం తగ్గించుకుని కూల్గా ఆలోచించండి. కొడుకు జైల్లో పడితే విడిపించలేదన్న అప్రదిష్ట మీకెందుకు? నిజంగా వాణ్ణి పోలీసులు కొట్టి చంపితే మీరు మనశ్శాంతిగా బతకగలరా? జలగల్లా పట్టుకున్న మధు రంజన్లు, రాగాలు, శోకాలు పెడుతున్న గౌరమ్మ తమ శక్తివంచం లేకుండా కష్టపడి సుబ్బయ్యను మెత్తబడిలా చేశారు. ఈ సమయంలో నా బామర్ది మాధవయ్య ఉంటే బాగుండేది. క్షణాల్లో ఇడిపించుకొచ్చేవాడు. అతడిప్పుడే సింగపూర్కి వెళ్లి కూర్చోవాలా? కష్టాలన్నీ ఒక్కసారే కలిసొస్తాయంటే ఇదే. గౌరమ్మ తమ్ముడు చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఏ పనికైనా చక్రం తిప్పే సమర్థత ఉన్నవాడు. సరే, నేను మాత్రం ఆ జైలుకు కోర్టుకు వచ్చేవాణ్ణి కాదు. అదంతా మీరే చూసుకోవాలి. సుబ్బయ్య బీరువా తెరిచి డబ్బు కట్టలు అందించాడు మధు రంజన్లకు. విక్రమ్ బెయిల్ మీద విడుదలయ్యాడు. బెయిల్ మీద విడుదలైనా అతడి మీద కేసు నడుస్తూ ఉంది. కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది. ఈలోగా విక్రమ్ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని మనం ఒక సర్టిఫికెట్ పుట్టించుకోవాలి. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను. అతడి ప్రవర్తనలో అసాధారణ ఉంది. ఇష్టం లేదన్న పిల్ల వెంటపడ్డం, ఆమెను మళ్లీ తన వెకిలి చేష్టలతో వేధించడం, తన్నులు తిన్నా, కాలేజీ నుంచి సస్పెండ్ అయినా తన ప్రవర్తనని మార్చుకోకపోవడం,
చివరికి తన మనోవికృతికి పరాకాష్ట అన్నట్టుగా ఆమెను ఎత్తుకుపోయి పెళ్లాడాలి అనుకోవడం ఇదంతా అస్వాభావికం, అసాధారణమే కదా. మరోసారి అతడు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడకుండా, నేరాలు చేయకుండా ఉండాలంటే అతడికి మానసిక చికిత్స చేయించడం అత్యవసరం. మీరు అంగీకరిస్తే నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్టు నెంబర్ ఇస్తాను. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లి కలవండి అని చెప్పాడు లాయర్ పోలీస్ స్టేషన్ నుండి బయటకొస్తూ. సరే లాయర్ గారు, విక్రమ్ తల్లిదండ్రులకు ఈ విషయం చెబుతాం అన్నాడు మధు. అయితే అతడు కోలుకోవాలి. పోలీసులు చాలా కిరాతకంగా కొట్టారతన్ని. అతడు మామూలు మనిషిగా తిరగాలంటే 2 రోజులు పడుతుందో నెలలు పడుతుందో తెలీదు. అప్పుడే తన పేగు తెంచుకుని పుట్టిన లేగదోడ్ను తల్లి ఆవు నాలికతో నాకుతున్నట్టుగా గౌరమ్మ కొడుకు ఒళ్లంతా నిమిరి నిమిరి కడుపు తొరుక్కుపోయినట్టుగా ఏడ్చేసింది. పోలీసులు ఊరేసి చంపితే పీడా పోతుందన్న సుబ్బయ్య సైతం ఒళ్లంతా కమిలిన గుర్తులతో సరిగ్గా నిలబడలేకపోతున్న కొడుకును చూసి కన్నీటి పర్యంతమైపోయాడు. 15 ఏళ్ల వయసు నుంచే జిమ్ముకు వెళ్లడం అలవాటు చేసుకుని శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా దారుఢ్యంగా తీర్చిదిద్దుకున్నాడు విక్రమ్. అలాంటి వాణ్ణి సరిగ్గా నిలబడలేకుండా చేశారంటే పోలీసులు ఎంత కర్కశంగా ప్రవర్తించుంటారో అనిపించింది. కర్ర దెబ్బలకు నలిగిపోయిన పాముల మంచం మీద పడున్నాడు విక్రమ్. పక్కన బొగ్గుల కుంపటి పెట్టి దానిమీద ఇనుప పెనం పెట్టి పెనం మీద ఉప్పుగొల్లు వేసి వేడి చేసి అది తెల్లటి గుడ్డలో మూటగట్టి కమిలిపోయిన చోటల్లా కాపడం పెడుతున్న గౌరమ్మ కళ్ళు ధారాపాతంగా కన్నీటిని కురిపిస్తూనే ఉన్నాయి. నోట్లోంచి వాక్ ప్రవాహము పొంగి పొరలుతూనే ఉంది. నాన్న, నిన్ను కొట్టడానికి వాళ్లకు చేతులెలా వచ్చాయో కదూ. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ వంశం నాశనమైపోను ఏడుస్తూనే శాపనార్థాలు పెట్టసాగింది. అబ్బా, మరీ అంత గట్టిగా వత్తకే, నొప్పి భరించలేకుండా ఉన్నాను. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నీకీ గతేమిట్రా? నువ్వింకోసారి ఆ పిల్ల జోలికి వెళ్లకురా తండ్రి. ఆ పిల్లే నీ పాలిట మృత్యుదేవత అయ్యేటట్టుంది. ఆ పిల్ల దక్కకపోతేనేం ఈ ప్రపంచంలో పిల్లలు కరువయ్యేం. దాన్ని తలదనిన రూపసం తెచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు మాత్రం ఆ పిల్ల జోలికి వెళ్లడానికి వీల్లేదు. ఇంకా ఆ పిల్లను మరిచిపోతానని నాకు మాటివ్వు కన్నా, మాటివ్వు. నువ్వు ఏమైనా అడుగు, ఇస్తాను. ఆ పిల్లను మరిచిపోమని మాత్రం అడక్కు. అది నా ప్రాణం. దాని జోలికి వెళ్లకుండా ఎలా ఉంటాను? అది నాకే స్వంతం కావాలి, ఇంకెవరికీ దక్కకూడదు. ఆ పిల్ల జోలికి వెళితే ఈసారి పోలీసులతోటి నిన్ను చంపిస్తారా? చంపితే పీడా పోతుంది, ఇంకేం బాధ ఉండదు కదా. గొల్లుమంది గౌరమ్మ. నా ముఖాన్ని ఏం రాత రాసినావు దేవుడా? నాకు కడుపు సోకం రాసినావా ఏం దేవుడా? నా కొడుకుని ఎట్లా కాపాడుకోను? తూ, ఏందా ఏడుపు? వాడు నిజంగా చచ్చినాడే ఏడవడానికి? కళ్ళని తుడుచుకుంటావు లేదా? సుబ్బయ్య కసిరాడు. మళ్ళీ ఆ పిల్ల జోలికి వెళ్ళావా? ఆ పిల్ల పేరు ఈ ఇంట్లో వినపడిందా? వాళ్ళు కాదు నిన్ను చంపేది, నేనే కొట్టి చంపుతాను నిన్ను. 10 రోజుల తర్వాత కాలేజీకి వెళ్లాడు విక్రమ్. క్లాసు పిల్లల ముందుకి, లెక్చరర్ల ముందుకి వెళ్లాలంటే కొంచెం సిగ్గనిపించినా అంజనని చూడాలంటే వెళ్ళక తప్పదు కదా. ఆమెను చూడకుండా ఈ 2 వారాలు ఎలా గడిపాడో తెలియడం లేదు. క్లాసులో అడుగు పెడుతుంటే అందరూ తనని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. అందరూ ఒక వింత జంతువును చూసినట్టుగా చూశారు. అంజుని తనదాన్ని చేసుకునే ప్రయత్నంలో ఎంత ఘోరంగా విఫలమయ్యాడు, ఎంతటి అవమానం పాలయ్యాడు. పోలీసులతో ఎంత కిరాతకంగా కొట్టించుకున్నాడు. ఇన్ని కష్టాలు పడి చివరికామెను వదులుకోవడమా? అసంభవం. అంజు తన ప్రాణం, ఆమెను వదులుకుని ఎలా బ్రతుకుతాడు? అంజు ఆ రోజు కాలేజీకి రాలేదు. విక్రమ్ కాలేజీకి రావడం చూసిన అటెండర్ లింగయ్య ఆ విషయం ప్రిన్సిపల్ చెవిలో వేశాడు. ఒకసారి వాణ్ణి నా దగ్గరకు తీసుకురా పో, క్లాస్ పేకాలి. లింగయ్య వెళ్లి విక్రమ్ని తీసుకొచ్చాడు. రండి హీరోగారు, రండి రండి, కూర్చోండి. ఎంతో గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్న ముఖ కవళికల్లో వ్యంగ్యాన్ని కావలసినంత కురిపించాడు ప్రిన్సిపాల్. కుర్చీ చూపిస్తే కూర్చోకుండా చేతులు కట్టుకు నిలబడ్డాడు విక్రమ్. చెప్పండి సార్, ఏం చెప్పాలనుకున్నారో, ఏ దండన విధించదలుచుకున్నారో విధించండి. పోలీసుల చేత అన్ని తన్నులు తిన్నా నీ పొగరింకా తగినట్లేదే. ఏనుగు బ్రతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే. దేవుడు తెలివి తక్కువిచ్చి కొందర్ని, ఎక్కువిచ్చి కొందర్ని చెడగొడుతుంటాడు. ఏం చేస్తాం? ఆయన ఒక నిట్టూర్పు విడిచాడు. మొన్న మేనేజ్మెంట్ మీటింగ్లో నిన్ను పరీక్షలకు హాజరు కాకుండా చూడాలని, కాలేజీ నుండి పంపేయాలని అన్నారు. కానీ నేనే అడ్డుపడ్డాను. ముందే నీ మెంటల్ కండిషన్ సరిగా లేదు. పరీక్షలు రాయకుండా చేస్తే నీ భవిష్యత్తు నాశనమై ఆ డిప్రెషన్లో సంఘ విద్రోహక చర్యలకు పూనుకునే అవకాశం ఉందని చెప్పాను. ఈ కేసును మానవతా దృక్పథంతో చూడమని అభ్యర్థించాను. అతి కష్టం మీద ఒప్పించాను. నా మర్యాద, నీ తల్లిదండ్రుల మర్యాద కాపాడడం కోసమైనా నువ్వు బుద్ధిమంతుడివై చక్కగా పరీక్షలు రాసి మంచి విద్యార్థి అనిపించుకో.
నువ్వు తలచుకోవాలే గాని నీ కెరీర్ని బంగారంలా మలుచుకోగల సత్తా నీలో ఉంది. అంజన్ విషయంలో నువ్వు మళ్ళీ తప్పు చేయనని మాటివ్వు. ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా సెటిల్ అయిందని విన్నాను. నిజంగా నువ్వు మగాడివి అయితే ఒకసారి కాదన్న అమ్మాయికేసి కన్నెత్తి కూడా చూసేవాడివి కాదు. ఆ అమ్మాయికి దూరంగా ఉండు, లేదా పరిస్థితులు విషమిస్తాయి. పరీక్షలు రాయకుండా కాలేజీ నుండి వెళ్ళగొట్టబడతావు. నీ ఇష్టమిక. నేను చెప్పాల్సింది చెప్పాను. కిక్కురు మనకుండా గదిలోంచి వెళ్ళిపోయాడు విక్రమ్. మీది అనవసరమైన కంఠశ్వాస సార్. మంచి మాటలు చెబితే చెవికెక్కే దశను దాటిపోయిండు. దయచూపాల్సిన స్టేజీ దాటిపోయిండు. ఎంత బేకారుగాడు కాకపోతే ఆ పిల్లను ఎత్తుకుపోయి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు సార్ అన్నాడు లింగయ్య. సినిమాలు టీవీలు చూసి పిల్లలు చెడిపోతున్నారయ్యా. ముందు వాటిని బ్యాన్ చేస్తే గాని పిల్లలు బాగుపడరు. పరీక్షలు రాయకుండా వాడిని సస్పెండ్ చేసి పడేయాల్సిన మాట. అప్పుడు కాని వాడికి బుద్ధొచ్చేది కాదు. చేసిన తప్పుకు అప్పుడు గాని పశ్చాత్తాపం కలిగేది కాదు. ఒక మనిషి జీవితం నాశనం చేయడం క్షణంలో పని. మార్చాలంటే మాత్రం తప్పుకు శిక్ష ఉండాలి కదా సార్. పోలీసులు ఆ శిక్ష వేశారు కదా, చావచేతకు తన్నారు కదా. పోలీసుల శిక్షలతో, కోర్టులు వేసే శిక్షలతో నేరాలు ఆగిపోతున్నాయా? ఆగేటట్టయితే మళ్లీ మళ్లీ నేరాలు ఎందుకు చేస్తున్నారు ఈ మనుషులు? మళ్లీ మళ్లీ తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటావు లింగయ్య? ఫైల్లో ఏదో రాస్తూ యథాలాపంగా అడిగినట్టు అడిగాడు ప్రిన్సిపాల్. మళ్లీ మళ్లీ తప్పులు జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం సార్. ఏంటా మార్గం? లేపేయడమే. ఉంచిన కొద్దీ భూదేవత గొంతులో ముల్లులా సలుపుతారు. ఎవరినో హత్య చేస్తేనే మరణశిక్ష విధించడం జరుగుతుంది, కానీ మిగతా నేరాలు కాదు అనుకోకూడదు. ఆడపిల్లను వేధించడం కూడా హత్యతో సమానమైన నేరమే సార్ నా దృష్టిలో. ఫైల్లోంచి ఆశ్చర్యంగా తలెత్తాడు ప్రిన్సిపాల్. తప్పులింగయ్య, అలా ఆలోచించకూడదు. మనం ఆటవికలం కాదు. ఒకరు తప్పు చేసినా క్షమించాలి. అతడు మంచిగా మారే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మానవత్వం మరిచిపోయారని మనము మరిచిపోకూడదు కదా. మనసు విప్పి మాట్లాడాలని ఒక 10 నిమిషాల టైం ఇమ్మని ప్రాధేయపడ్డానమ్మా. అంజుని ఎప్పట్లాగే చేత్కారం చేసి వెళ్ళిపోయింది. తనని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలనుంది. తను నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. ఏం చేయను? తల్లితో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు విక్రమ్. ఆ పోరికి నీ మీద మనసు లేదు. నువ్వెందుకురా దానికోసం మనసు పాడు చేసుకుంటావు? దానిమీద మనసు చంపుకుని చదువు మీద ధ్యాస పెట్టు. ఆ ప్రిన్సిపాల్ సాబ్ దయతల్చి నిన్ను పరీక్షలు రాయిస్తున్నాడు కదా. ఆ పిల్ల సంగతి నువ్వింకా మరిచిపోలేదని తెలిస్తే మీ నాన్న నిన్ను నరుగి పోగులు పెడతాడు. నా మాటిను కన్నా దాన్ని మనసులో నుంచి తీసేయి. గౌరమ్మ ఎప్పుడూ చెప్పేదే ఇప్పుడు చెప్పింది. మీకెట్లా చెబితే అర్థమవుతుందో నాకు తెలియడం లేదమ్మా. నేను అంజుని మరిచిపోవడం ఈ జన్మకి జరగదు. అంజు నా ప్రాణం. అంజు లేందే నేను లేను. అంజుని మరిచిపోమని ఇంకెప్పుడూ చెప్పకు. చెబితే ఇంత విషం మింగి చావడం కంటే నాకు మరో గత్యంతరం లేదు. విక్రమ్ కళ్ళనీళ్లు పెట్టుకుని గాదిగాదికంగా అన్నాడు. గౌరమ్మ గుండెలు ద్రవించిపోగా 2 చేతులు బారచాపి కొడుకును గుండెల మీదకు చేర్చుకుంది. నువ్వంటే ఇష్టపడిన పిల్ల కోసం నువ్వెందుకురా ప్రాణం తీసుకోవాలి? ఇంకెప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుకు. చూడు, నా ముఖం చూడు. నీమీదే ప్రాణాలు పెట్టుకుని నన్ను ఏం చేసిపోవాలనుకుంటున్నావు? ఈ తల్లి కంటే ఆ పిల్ల నీకెక్కువైందా? అంజన లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నానమ్మా. నేనంటే నీకు ప్రాణం కదా. నా కోసం ఒక పనిచేయవా? ఒకే ఒక్కసారి అంజుని కలిసి నేనెంతగా ఆమెను ప్రేమిస్తున్నానో చెబుతావా? నేను చెబుదామంటే ఆమె నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. కనీసం నీ మాటలైనా వింటుందేమో. ఆ పిల్ల ముఖమైనా చూసి ఎరగను. ఎక్కడుంటుందో కూడా తెలీదు. నేనెలా పోతానరా ఆమె దగ్గరికి? నేను నా బండి మీద తీసుకెళ్తానే. నేన పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని, చదువు రానిదాన్ని. చదువుకున్న అమ్మాయితో నేనేం మాట్లాడతానరా? నా మోటు భాష చూసి ఆ పిల్ల నవ్విపోగలదు. కొడుకు మనసులో ఏముందో చెప్పడానికి చదువు రావాల్సిన అవసరం లేదమ్మా. నువ్వైతేనే నీ కొడుకు మనసులో ఏముందో బాగా చెప్పగలవు. అంజుని నేనెంత గాఢంగా ప్రేమిస్తున్నానో నువ్వైతేనే బాగా చెప్పగలవు. అంజు కాదంటే నేను బ్రతకనని చెప్పు. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. ఆమె గనుక ఈ ఇంటికి కొడలుగా వస్తే 7 మల్లెలు ఎత్తుగా చూసుకుంటామని చెప్పు. తనకి అమెరికా వెళ్లాలని మోజుగా ఉందేమో. పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళిపోయి అక్కడే సాఫ్ట్వేర్ జాబులు చేస్తామని చెప్పు. ఇంకొక విషయం కూడా చెప్పడం మరువకు. పాలమ్ముకునేవాళ్లమని చులకనగా ఉందేమో. తనొచ్చాక ఈ పాల వ్యాపారం మానేస్తామని చెప్పు. మన ఆస్తిపాస్తుల వివరాలు చెప్పు. కోట్ల ఆస్తికి ఒక్కడనే వారసునని చెప్పు. పిచ్చిపట్టినట్లు ఏదేదో చెబుతున్నాడు విక్రమ్. చెప్పిందే చెబుతున్నాడు. అసలిప్పుడు నీ మాటలు వింటుంటేనే నా కాళ్ళు వణుకుతున్నాయిరా.
మీ నాన్న చెవిలో ఈ మాటలు పడ్డాయంటే ముందు నన్ను, తర్వాత నిన్ను నరికి చంపుతాడు. నాన్నకెలా తెలుస్తుందమ్మా? నేను నిన్ను టెంపుల్కని చెప్పి తీసుకెళ్తాగా. తర్వాతనైనా ఏదో విధంగా మీ నాన్నకు తెలియకపోదు. నా వల్ల కాదు, నన్ను వదిలే. భయంతో ఆవిడ ముఖం పాలిపోవడం చూసి కోపం వచ్చేసింది విక్రమ్కి. కొడుకు కోసం ఈ మాత్రం చేయలేందానివి నువ్వేం తల్లివే? నీ కడుపులో పుట్టే బదులు ఇంకెవరి కడుపులోనూ పుట్టినా బాగుండేది. ఆవిడ దయనీయంగా ముఖం పెట్టింది. అంత మాట అనుకురా కన్నా, నా వల్ల కాని పని చెబితే ఎట్లారా? మనసుంటే మార్గముండదా అని నువ్వు తలుచుకోవాలే గాని నీ వల్ల ఎందుకు కాదే? మొన్న టీవీలో పద్మావతి కళ్యాణం కళ్ళప్పగించి చూసావు కదా. ఒకళ్ళమాత ఏం చేసింది? తన పెంపుడు కొడుకు శ్రీనివాసుడు కోసం ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆకాశరాజు ఉద్యానవనంలో తన చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ ఉన్న పద్మావతిని చూస్తాడు శ్రీనివాసుడు. బెదిరిపోయిన మదపుటేనుగు నుండి ఆమెను రక్షిస్తాడు. అదే క్షణాన ఆమె మీద మనసు పారేసుకుంటాడు. ఆశ్రమానికొచ్చాక ఆమె మీద బెంగతో అన్నపానాదులకు దూరం అవుతాడు. పెంపుడు తల్లి ఒకళ్ళమాత ఆయన పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతుంది. శ్రీనివాసుడి మనసు తెలుసుకుని ఆకాశరాజు దగ్గరికెళ్ళి, నీ కూతురి మీద నా కొడుకు మనసు పడ్డాడు, నీ కూతురినిచ్చి నా కొడుకుతో వివాహం చెయ్యి అని అడుగుతుంది. అదే సమయంలో శ్రీనివాసుడు కూడా ఇరుకలసాని రూపంలో వచ్చి పద్మావతి కూడా శ్రీనివాసుడి మీద మనసు పడిందని, శ్రీనివాసుడికిచ్చి ఆమెను వివాహం చేయకపోతే ఆమె మీకు దక్కదని సోది చెబుతాడు. ఆకాశరాజు అంగీకరించి పద్మావతిని శ్రీనివాసుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. పద్మావతి కూడా శ్రీనివాసుడి మీద మనసు పడింది కదరా. మరి అంజన అక్కడే వచ్చింది కదా చిక్కు. అందుకే కదా నువ్వు ఆమెను కలిసి నా మనసు ఎంతగా ఆమెను కోరుకుంటుందో చెప్పి ఆమె మనసు మార్చమని చెప్పేది. పెళ్లి కూడా కుదిరిన పిల్ల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పేదిరా? ఆమె నెత్తి పట్టుకుంది. ఛ, ఏం తల్లివే నువ్వు? నా బాధ కొంచెం కూడా నీకు అర్థం కావడం లేదు. కోపంతో జుట్టు పీక్కున్నాడు విక్రమ్. కొడుకు బాధ చూసి అంజన్ దగ్గరికి వెళ్లడానికి అంగీకారం తెలపక తప్పింది కాదు గౌరమ్మకు. గౌరమ్మ చెప్పిందానికి అన్నా చెల్లెళ్ళు ఒప్పుకున్నారా? విక్రమ్తో అంజలి పెళ్ళవుతుందా అనేది ఇంకొక ఎపిసోడ్లో విందాం.